ఫారెన్లో మూవీస్ చేసేప్పుడు అబ్రాడ్ ట్రాన్స్ఫర్స్ ఆర్ వెరీ కామన్, కానీ దీస్ షుడ్ ఫాలో FEMA rules. This is very important. First, foreign artists, technicians, studio payments. All these payments must go through authorized banking channels. Direct cash payment without documentation ante compliance risk. Income tax TDS kuda correct ga ayinదో లేదో ensure చేసుకోవాలి. GST payments ni kuda track cheyali. Second, invoices and agreements ready undali. ఫారెన్ పేమెంట్స్కి దీస్ ఆర్ వెరీ క్రూషియల్. ఇది ఓన్లీ FEMA కంప్లైన్స్కే కాదు, ఆడిట్స్కి కూడా హెల్ప్ అవుతుంది. థర్డ్, బడ్జెట్ ప్లానింగ్ అండ్ ఫారెక్స్ రేట్స్. అబ్రాడ్లో షూట్స్ ప్లాన్ చేసిన ఆర్ పేమెంట్స్ని ఫారెన్ కరెన్సీలో సెటిల్ చేస్తామని అగ్రిమెంట్ ఎంటర్ అయినా యూ నీడ్ టు మేక్ ష్యూర్ కాస్ట్ క్యాల్కులేట్ చేసేప్పుడు ఎక్స్చేంజ్ రేట్ ఫ్లక్చువేషన్స్ కన్సిడర్ చేయడం వెరీ ఇంపార్టెంట్. కన్సిడర్ యూజింగ్ ఫార్వర్డ్ కాంట్రాక్ట్స్ if offered by your bank to lock in rates. Fourth, repatriation. జనరల్గా ఫారిన్లో ఎక్కువగా షూటింగ్స్ చేసే వాళ్ళు అబ్రాడ్లోనే ఒక బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి దాని నుంచే పేమెంట్స్ చేస్తూ ఉంటారు. FEMA రెగ్యులేషన్స్ ప్రకారం మన ఫారెన్ బ్యాంక్ అకౌంట్లో మనీ 180 days కంటే ఎక్కువగా ఐడిల్ ఉండకూడదు. సింపుల్ గా చెప్పాలంటే మన ఫారెక్స్ పేమెంట్స్ అన్ని కంప్లీట్ అయ్యాక 180 days లో ఈ మిగిలిన అమౌంట్ ఇండియాకి రిపిట్రేట్ చేయాలి. విత్ దట్ టు విదిన్ 180 days. డిలే ఉంటే అన్నెసరీ పెనాల్టీస్. టాలీవుడ్ ప్రొడ్యూసర్స్ కి, లైన్ ప్రొడ్యూసర్స్ కి అండ్ ఫినాన్స్ టీమ్స్ కి FEMA రూల్స్ ని ప్రాపర్ గా ఫాలో చేయడంలో హెల్ప్ చేస్తుంది. ఈ పేపర్ వర్క్ గురించి టెన్షన్ పడకుండా యూ కెన్ జస్ట్ ఫోకస్ ఆన్ క్రియేటివ్ వర్క్. Follow us for more Tollywood, FEMA, global payment tips. FEMA Byte Advisors, simplifying FEMA, amplifying growth.